తెలుగు అకాడమీ స్వరాష్ట్రంలో పాలన బోధన రంగాలలో తెలుగు అభివృద్ధికి ఏర్పడిన సంస్థ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, కళలు, సాంస్కృతిక అంశాల పరిరక్షణకు స్థాపించిన విద్యాలయం. ఇవి పరిశోధన, పుస్తకాల ముద్రణలో ఎన్నో విజయాలు సాధించాయి, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా వాటి ప్రస్థానాల్ని గుర్తు చేసుకుందాం. 1966లో తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అవసరమైన లక్ష్యాలు నెరవేర్చేందుకు 1968 ఆగస్టు 6న తెలుగు అకాడమీ ఏర్పాటయ్యింది. 1969 నుంచి విద్యకు సంబంధించి తెలుగు మాధ్యమంలో పుస్తకాలు ప్రచురించడం ప్రారంభించింది. అదేవిధంగా తెలుగు భాషను పరిపుష్టం చేసే క్రమంలో 1968 నాటికే సుమారు 1,25,000 పారిభాషిక పదాలను సంకలనం చేసింది. 2,800కు పైగా శీర్షికలతో గ్రంథాలని ప్రచురించి భారతదేశంలోనే ముందు నిలబడినటువంటి సంస్థ తెలుగు అకాడమీ. ఎంతోమంది మహానుభావుల యొక్క కృషితో భాషా విషయకంగా ఎంతో కృషి చేసి నిఘంటువులను నిర్మించినారు. ఆ నిఘంటువులను సాంఖ్యీకరణం చేయడంలో కూడా కృషి చేస్తున్నది. అది త్వరలో డిజిటలైజ్ అయ్యి విద్యార్థులకు అందే ప్రయత్నం కూడా జరుగుతున్నదని తెలియజేస్తున్నాను. కొత్తగా 4 ప్రాంతీయ కేంద్రాలను కూడా స్థాపించి సొంత భవనాలను కూడా ఏర్పాటు చేస్తూ తెలుగు ప్రజలకు సాంస్కృతికమైనటువంటి అంశాలని అధ్యయనం చేయడానికి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ, అలాగే సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేస్తూ మేము ప్రయత్నం చేస్తున్నాం. తర్వాతి కాలంలో పారిభాషిక పదకోశాలను కూడా విడుదల చేసింది. నిఘంటు నిర్మాణంలోనూ తన వంతు పాత్రను పోషిస్తూ 1978 నుంచి ఇప్పటి వరకు పలు నిఘంటువులను ముద్రించింది. సామాజిక భాషా పరిశీలనలో భాగంగా 19 జిల్లాలకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. కానీ అకాడమీ ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేడు అకాడమీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తెలుగు భాషలో సమగ్రమైన భాషా పదకోశాన్ని నిర్మించాలన్న అకాడమీ ఆలోచన పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. నేడు విస్తరిస్తున్న ఆంగ్ల మాధ్యమానికి దీటుగా తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి అవసరమైన కొన్ని పనులైనా అకాడమీ నేడు చేపట్టాల్సి ఉంది. తెలుగులో భాషా పరిశోధనాది రంగాలలో కృషి చేయాల్సిన బాధ్యత కూడా అకాడమీపైనే ఉన్నదనేది విద్యావేత్తల అభిప్రాయం. ఇక ప్రభుత్వానికి పాలనా రంగంలో తెలుగు అమలుకు సహకరించడం అనేది హాస్యాస్పదంగా మిగిలిపోయిందని భాషోద్యమకారులు అంటున్నారు. మన భాషా సంస్కృతుల ఉద్ధరణ కోసం 1985 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యింది. తొలినాళ్లలో కొంతమేరకు ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టించిన ఈ విశ్వవిద్యాలయం ఆ తర్వాతి కాలంలో కళతప్పింది. తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన పుస్తకాల ముద్రణకు పూనుకుంది. భాషా శాస్త్ర శాఖ ద్వారా అనేక పరిశోధనలు చేపట్టింది. తెలుగు కళలు, జ్యోతిషం వంటి శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పూనుకుంది. కానీ కాలక్రమేణా విద్యాలయం ఉత్సుకతతో పనిచేయటం తగ్గింది. ప్రస్తుతం తెలుగు అకాడమీ అధ్యక్షులే దీని బాధ్యతలు కూడా చూడడం మరో విడ్డూరం. దీంతో తెలుగు భాషా సాహిత్యాలను ప్రభావితం చేసే స్థాయికి ఈ విశ్వవిద్యాలయం పూర్తిగా చేరువ కాలేకపోతోంది. స్వభాషాభిమానాన్ని మనందరిలో కలిగించే ఓ పాటకు తెలుగు వెలుగు అందించే దృశ్య రూపాన్ని ఇప్పుడు చూద్దాం. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదలలో తులుమీటి ఎగసింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదలలో తులుమీటి ఎగసింది తెలుగు. ఏ భాష చినుకైన, ఏ యాస చినుకైన తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒదిగొదిగిపోతున్న ఒరవళ్ళలో సాగి హుమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు. ఏ జాతి ప్రజలైనా తమ మాతృభాషలో చదువుకున్నప్పుడే విద్యా ప్రయోజనాలు నెరవేరుతాయని శాస్త్ర పరిశోధనల్లో తేలింది. కానీ విద్యారంగంలో తెలుగు అస్తిత్వం దాదాపు నిర్వీర్యమవుతోంది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో స్వయంగా ప్రభుత్వమే ఆంగ్ల మాధ్యమ విద్యని ప్రవేశపెట్టడం మరో విడ్డూరం.
ఇది మన రాష్ట్ర బోధనా రంగంలో మాతృభాషకు పట్టిన దుస్థితి. విద్యారంగంలో నేడు 30% మంది ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. మాతృభాషలో పటుత్వం ఉన్న విద్యార్థి మరో భాషను సులభంగా నేర్చుకోగలడు అన్న భాషా పరిశోధకుల సూచనలకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వమే స్వయంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. నేడు ప్రభుత్వ కళాశాలలు కూడా క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఉన్నవాటిలో తెలుగు బోధన అంతంత మాత్రమే. ప్రైవేటు రంగంలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, సాంకేతిక విద్యను బోధించే ప్రైవేటు కళాశాలల్లో మచ్చుకు కూడా మాతృభాష వాక్యం కనబడదు, వారి మాటల్లో వినపడదు. మన నాయకులు కళ్లు తెరిచి ఇప్పటికైనా విద్యారంగంలో మాతృభాషకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.